హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జనవరి ఎండింగ్లో గోల్డ్ 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ వచ్చేసి తన లైఫ్ టైం హై టచ్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 1,85,000 టచ్ అయింది. అక్కడి నుంచి మోడర్న్ హిస్టరీలో షార్పెస్ట్ కరెక్షన్ చూసాం గోల్డ్లో. ఆల్మోస్ట్ లైక్ 20-25% కరెక్షన్ అయింది. ఇప్పుడైతే గోల్డ్ 1.5 to 1.6 మధ్యలో నడుస్తుంది. ఈ షార్ప్ కరెక్షన్ అయితే ఉందో దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి ప్రాఫిట్ బుకింగ్, ఇంకోటి మెటల్స్ ట్రేడింగ్లో లైక్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచారు. అలాగే గ్లోబల్ టెన్షన్స్ కొంచెం వరకు కూల్ డౌన్ అయ్యాయి. సో వీటి వల్ల మోడర్న్ హిస్టరీలో గోల్డ్ రిలేటెడ్ గా లైక్ షార్పెస్ట్ కరెక్షన్ చూసాం మనం. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. లైక్ ఒక టైప్ ఆఫ్ గ్రూప్ ఏముంటుందంటే లైక్ గోల్డ్లో మనం అయితే ర్యాలీ చూసామో ఇంకా అయిపోయింది, ఇంకా సో మళ్ళీ మనం అలాంటి ర్యాలీ చూడము, దీని డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అన్నది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. ఇంకో సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, అది కూడా మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ ఉన్న సెగ్మెంట్, ఇదేమంటున్నారంటే లైక్ ఒక హెల్తీ కమోడిటీలో ఒక మ్యాసివ్ ర్యాలీ అయిపోయిన తర్వాత కరెక్షన్ అయితే ఉందో అది ఎక్స్పెక్టెడ్ కరెక్షన్, అది ఒక హెల్తీ కరెక్షన్. ఇలాంటి కరెక్షన్స్ వల్ల గోల్డ్ రిలేటెడ్గా అయితే బుల్ మార్కెట్ అయితే ఉందో దానికి ఎండింగ్ కాదు. ఎందుకంటే మనం వన్స్ హిస్టరీ లోపలికి వెళ్తే లైక్ 1970s కావచ్చు, 2008 కావచ్చు, లేకపోతే రీసెంట్గా 2020 కోవిడ్ క్రైసిస్ కావచ్చు, ఈ సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైక్ రీచ్ అయిన తర్వాత ఒక స్టీప్ కరెక్షన్ అయితే మనం చూసాం. వన్స్ అలా స్టీప్ కరెక్షన్ చూసిన తర్వాత కూడా లైక్ లాంగ్ రన్ లో మళ్ళీ లైక్ హెల్తీ గ్రోత్ చూసాం, కానీ ఎక్కడ కూడా దీని డౌన్ ఫాల్ కానీ లేకపోతే ఎండ్ కానీ మనం ఎక్కడ చూడలేదు. ఈ రోజు మనం ఉన్నది కూడా సేమ్ సిచ్యువేషన్ కాబట్టి సేమ్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో వోలటాలిటీ ఉన్నా సరే లాంగ్ టర్మ్ మాత్రం ఆల్వేస్ బుల్లిష్. సో ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్టర్స్ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ గోల్డ్ 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ 3 lakhs టచ్ అవుతుందా? ఒకవేళ టచ్ అయితే ఎప్పటిలోపు టచ్ అవ్వచ్చు? హిస్టరీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ లెవెల్లో ఫోర్కాస్ట్ ఎలా ఉంది, ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా లాజికల్గా అనాలిసిస్ చేద్దాం. బట్ వెయిట్, దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోల్డ్లో ఇంకా ఎంత మూమెంట్ ఉండబోతుంది, దీని ప్రైస్లో ఇంకా ఎంత రైజ్ రాబోతుంది అని తెలుసుకోకన్నా ముందు బేసిక్గా 2025లో అలాగే 2026 స్టార్టింగ్లో గోల్డ్ ప్రైస్లో ఇంత మూమెంట్ ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ దీన్ని డ్రైవ్ చేశాయి? వన్స్ మనకు దీని మీద క్లారిటీ వచ్చిందంటే ఈ గోల్డ్ రిలేటెడ్గా అప్వర్డ్ జర్నీ అయితే ఉందో ఫ్యూచర్లో, సో దాని మీద కూడా మనకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒకప్పుడు గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ఒక కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ఆ కంట్రీలో గోల్డ్ ప్రైసెస్ కూడా పెరిగేవి. ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడు కూడా ఆ పోర్ట్ఫోలియోలో మనం గోల్డ్ ఇంక్లూడ్ చేస్తున్నామంటే దానికి మేజర్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయ్యాయి. లైక్ గోల్డ్ ప్రైసెస్లో మూవ్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ డిసైడ్ చేసేది అనేది లైక్ ఒక 2-3 years బ్యాక్ మాట. ఇప్పుడు దీంతో పాటు అంటే ఇన్ఫ్లేషన్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అయింది, దీంతో పాటు ఇంకా 2 మేజర్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యాయి. అందులో ఒకటి మానిటరీ షిఫ్టింగ్ అయితే, ఇంకోటి వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ లో కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అలాగే 2025-2026 ని డిసైడ్ చేసింది, డ్రైవ్ చేసింది మానిటరీ షిఫ్టింగ్. ప్రతి కంట్రీలో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా. సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఏం లేదండి, లైక్ మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎలా అయితే ఉందో సో దాన్ని మనం సెంట్రల్ బ్యాంక్ అంటాం. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఆ కంట్రీలో అయితే మానిటరీ పాలసీ ఉంటుందో దాన్ని డిసైడ్ చేస్తాయి. లైక్ ఎంత మనీ ప్రింట్ చేయాలి, ఎంత మనీ ఎకానమీలోకి పంప్ చేయాలి, ఎంత మనీ రిస్ట్రిక్ట్ చేయాలి, ఇదంతా కూడా డిసైడ్ చేసేది సెంట్రల్ బ్యాంక్సే. 2025లో గ్లోబల్ లెవెల్లో ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ అయితే ఉందో లైక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంతగా, ఎప్పుడు లేనంతగా రికార్డ్ లెవెల్స్లో గోల్డ్ బయింగ్ చేశాయి. దీనివల్ల ఒక్కసారిగా గ్లోబల్ లెవెల్లో గోల్డ్కి డిమాండ్ ఇంక్రీజ్ అయింది. మరి ఎప్పుడు లేనంతగా సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఒకేసారి గోల్డ్ ఎందుకు కొంటున్నాయంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మానిటరీ షిఫ్టింగ్. సపోజ్ మన దగ్గర 500 రూపీస్ నోట్ ఉంది అనుకోండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లైక్ ప్రతి నోట్ మీద కూడా ఆర్బీఐ గవర్నర్ సైన్ చేసి ఉంటాడు. సో అతను అలా సైన్ చేసి మనకి ఏం చెప్తున్నాడంటే ఈ 500 రూపీస్ అయితే ఉందో సో మార్కెట్లోకి వెళ్ళు, 500 రూపీస్ గూడ్స్ అన్న తీసుకో, సర్వీస్ అన్న తీసుకో, నీ ఇష్టం. ఎవరైనా సరే ఈ 500 రూపీస్ చెల్లదు అన్నా లేకపోతే దీన్ని నేను యాక్సెప్ట్ చేయను అన్నా నువ్వు నా దగ్గర తీసుకురా, ఈ 500 రూపీస్ వర్త్ ఏదైతే ఉందో దాని వర్త్ గోల్డ్ అన్న ఇస్తా, సిల్వర్ అన్న ఇస్తా, ఇంకేదన్నా ఇస్తా. ఏదన్నా అంటే గ్లోబల్ లెవెల్లో ఏదైతే యాక్సెప్టెడ్ ఉందో అది నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తా. సో అది మనకు ఆయన క్లియర్గా ప్రామిస్ చేస్తున్న విషయం. సో మనకు అతను అలా ప్రామిస్ చేశాడు అంటే లైక్ నిజంగా మనం వెళ్ళిన రోజు మనకి ఇవ్వాలి అంటే బ్యాక్ ఎండ్లో ఆయన దగ్గర లైక్ అంత వర్త్ ఏదో ఒకటి ఉండాలి కదా. గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఇంకేదైనా గ్లోబల్లీ యాక్సెప్టెడ్ థింగ్ ఏదైనా అవ్వచ్చు. సో కాబట్టి ఏ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే లైక్ నోట్స్ ప్రింట్ చేయకన్నా ముందు ఎంతైతే ప్రింట్ చేయాలనుకుంటుందో, ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వాల్యూ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే గ్లోబల్ లెవెల్లో అయితే యాక్సెప్ట్ చేస్తారో ఆ థింగ్ ఏదైతే ఉందో తెచ్చి పెట్టుకుంటుంది. అప్పుడు మాత్రమే ప్రింటింగ్ స్టార్ట్ చేస్తుంది. సో కొన్ని కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఇలా బ్యాక్ ఎండ్లో లైక్ సపోర్ట్ మెయింటైన్ చేయడానికి లైక్ గోల్డ్ మెయింటైన్ చేయొచ్చు, సిల్వర్ మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే యూఎస్ డాలర్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే యూఎస్ డాలర్ అనేది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ థింగ్. సో 2025లో లైక్ ట్రంప్ చేస్తున్న ఇమ్మెచ్యూర్ యాక్షన్స్
ఆయన తీసుకుంటున్న ఇమ్మేచ్యూర్ డెసిషన్స్ తోటి వరల్డ్ నేషన్స్ అన్ని ఒక్కసారిగా ఆపోజిట్ అయిపోయాయి. సో కాబట్టి వీళ్ళందరూ యూఎస్ వద్దనుకుంటున్నారు, అలాగే యూఎస్ డాలర్ కూడా వద్దనుకుంటున్నారు. సో ఇన్ని రోజులు వాళ్ళ కంట్రీ యొక్క కరెన్సీకి బ్యాక్ ఎండ్ లో గోల్డ్, సిల్వర్, డాలర్ మెయింటైన్ చేస్తున్నారు కదా. ఈ డాలర్ పోర్షన్ అయితే ఉందో దాన్ని మొత్తాన్ని తీసేసి దీన్ని గోల్డ్ తో ఫిల్ చేసుకుంటున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో డాలర్ డిపెండెన్సీని తగ్గించుకుంటున్నాయి. అందుకే 2025లో 2026 స్టార్టింగ్ లో రికార్డ్ లెవెల్స్ లో అగ్రెసివ్ గా గోల్డ్ ని అక్యుములేట్ చేసుకుంటున్నాయి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ ఇయర్ లో లేని డిమాండ్ 2025 లో క్రియేట్ అయిందంట. ఆల్మోస్ట్ 2025 లో 5,000 టన్స్ ఆఫ్ గోల్డ్ డిమాండ్ క్రియేట్ అయిందంట. ఇందులో కూడా మేజర్ గా కొన్నది సెంట్రల్ బ్యాంక్స్. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2025 లో ఏ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువగా కొన్నాయి అన్న పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే పోలాండ్, కజకిస్తాన్, అజర్బైజాన్, బ్రెజిల్, చైనా, టర్కీ. ఈ పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ అయితే ఉందో 2025లో కూడా టాప్ బయర్. అలాగే 2026కి వీళ్ళ ప్లాన్ కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఇంకొక 150 టన్స్ కొనడానికి రెడీగా ఉన్నారంట. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన ఇండియా ఆర్బీఐ అయితే ఉందో 2024లో ఆల్మోస్ట్ 72.6 టన్స్ ఆఫ్ గోల్డ్ కొన్నదంట. బట్ 2025లో జస్ట్ 8 టన్స్ ఆఫ్ గోల్డ్ కొన్నదంట. ఇది కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఈ గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి ఇంకో మేజర్ రీజన్ జియోపొలిటికల్ ఇష్యూస్. మనం చూసుకున్నట్టయితే 2025లో కానీ లేదా 2026 స్టార్టింగ్లో కానీ మనం ఎప్పుడూ చూడనంతగా ట్రేడ్ వార్స్, ఎప్పుడూ చూడనంతగా గ్లోబల్ టారిఫ్ వార్స్ జరిగాయి. దీంతో పాటు ఉక్రెయిన్ వార్, యుఎస్ చైనా కాంపిటీషన్, వెనిజులా ఇష్యూ, గ్రీన్లాండ్ ఇష్యూ, ఇవన్నీ క్యూములేటివ్గా జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంక్రీజ్ చేశాయి. సో ఇది కూడా గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై టచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే వీటితో పాటు కంట్రీలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది రియల్ అసెట్స్. మొన్నటి వరకు కూడా గోల్డ్ ఉండేది, ఇప్పుడు గోల్డ్తో పాటు సిల్వర్ కూడా జాయిన్ అయింది. సో గ్లోబల్ లెవెల్లో సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఒక్కసారిగా బయింగ్ ఇంక్రీజ్ చేయడం, జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంక్రీజ్ అవ్వడం, అలాగే కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వడం, ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా ఒకేసారి రావడంతో గోల్డ్ రిలేటెడ్గా ఒక పర్ఫెక్ట్, అలాగే మనం ఎప్పుడు చూడని బుల్ రన్ చూడడానికి స్కోప్ క్రియేట్ చేశాయి. మొన్న మనం 2025 ఎండింగ్లో కానీ 2026 స్టార్టింగ్లో కానీ పర్ఫెక్ట్గా చూసింది ఈ సినారియోని. సో ఈ గోల్డ్ అంత పీక్కి వెళ్ళి అంత బిగ్గెస్ట్ ర్యాలీ చూసి అక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 to 25% కరెక్షన్ అయింది. కాబట్టి గోల్డ్కి ఇంకా డిమాండ్ తగ్గిపోయిందేనా అంటే నో. వన్స్ గోల్డ్ రిలేటెడ్గా ఇంత స్టీప్ కరెక్షన్ జరిగినా సరే గ్లోబల్ లెవెల్లో ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు చూడనంత ఇన్ఫ్లోస్ జరిగాయంట ఫిబ్రవరిలో. సో క్లియర్ కట్గా గోల్డ్ రిలేటెడ్గా బుల్ రన్కి ఇది కామన్ మాత్రమే కానీ ఫుల్ స్టాప్ అయితే కాదు. ఈ గోల్డ్ రిలేటెడ్గా రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆర్బీఐ మనకి లాస్ట్ వీక్ ఇన్ఫ్లేషన్ ఏవైతే ఫిగర్స్ ఉంటాయో వాటిని అనౌన్స్మెంట్ చేసింది కదా. సో ఆ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ని కూడా ఇన్పుట్స్ లాగా తీసుకుందంట. ఇలా ఇంతకుముందు ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు, ఫస్ట్ టైం ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా ఇన్పుట్స్ లాగా తీసుకుందంట. ఈ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ కాదు, ఒక కంట్రీ యొక్క మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్స్ కూడా డిసైడ్ చేసే స్కోప్ వచ్చింది అన్నట్టు. వన్స్ ఈ స్టీప్ కరెక్షన్ తర్వాత కూడా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో గోల్డ్ రిలేటెడ్గా ఇంకా బుల్లీ స్టేటస్లోనే ఉన్నాయి. ఎస్ఏ బ్యాంక్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ $6,200 సెట్ చేసింది. అలాగే జేపీ మార్గన్ చూసుకున్న $6,300 టార్గెట్ సెట్ చేసింది. ప్రెజెంట్ మనం 2026 స్టార్టింగ్లో ఉన్నాం. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 2026లో వరల్డ్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యూములేటివ్గా 800 టన్స్ గోల్డ్ కొంటాయంట. 800 టన్స్ అంటే ఒక ఇయర్ మొత్తంలో ఎంతైతే గోల్డ్ ప్రొడక్షన్ చేస్తారో అందులో 25%. అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చేసిన సర్వే ప్రకారం ఏంటంటే 2026లో గ్లోబల్ లెవెల్లో ఏవైతే సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయో అందులో 95% సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 12 మంత్స్లో అంటే 2026లో వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోబోతున్నాయి. సో కాబట్టి 2026లో గోల్డ్ రిలేటెడ్గా ఎంత బుల్లిష్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవ్వబోతుందో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఉన్న మేజర్ క్వశ్చన్, గోల్డ్ 3 lakhs టచ్ అవుతుందా? ఎస్. బట్ అంత ఈజీగా కాదు, అంత తొందరగా కూడా కాదు. ఎందుకంటే ప్రెసెంట్ గోల్డ్ వచ్చేసి 1.5 to 1.6 మధ్యలో ఉంది. సో ఇది డబుల్ అయ్యి 3 lakhs అవ్వాలి, అది కూడా షార్ట్ టర్మ్లో అవ్వాలంటే ఒక నార్మల్ సినారియోలో అయితే పాసిబుల్ అవ్వదు. ఒకవేళ నిజంగా షార్ట్ టర్మ్లో గోల్డ్ అనేది 3 lakhs టచ్ అవ్వాలి అంటే ఏదో ఒక మేజర్ ఈవెంట్ జరగాలి. వెరీ హై గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కానీ, కంట్రీస్ యొక్క కరెన్సీ అయితే ఉందో షార్ప్గా డిప్రిషియేట్ అవ్వడం, ఒక మేజర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ రావడం, గ్లోబల్ లెవెల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం. సో ఇందులో ఏదో ఒకటి జరగాలి. ఇది ఏది జరగదని కాదు, బట్ షార్ట్ టర్మ్లో జరగడానికి స్కోప్ లేదన్నది పాయింట్. మనం హిస్టారికల్గా డేటా చూసుకున్నా సరే గోల్డ్ అనేది యావరేజ్గా 12% గ్రోత్ రేట్ తోటి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. గ్లోబల్ లెవెల్లో ఒక మేజర్ ఈవెంట్ జరగకుండా హిస్టారికల్ గ్రోత్ రేట్ అయితే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రెసెంట్ గోల్డ్ అనేది 3 lakhs టచ్ అవ్వాలంటే అట్లీస్ట్ 12 to 15 years పడుతుంది.
సో ఒక నార్మల్ సినారియోలో లైక్ 3 lakhs టచ్ అవ్వాలంటే అట్లీస్ట్ 2038 కానీ లేకపోతే 2042 పట్టొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఇది ఒక నార్మల్ సినారియోలో అనుకోకుండా ఒక్క మేజర్ ఈవెంట్ జరిగినా సరే ఇది ఎంతలా ట్రిగ్గర్ అవ్వచ్చు అనేది మనం ఆల్రెడీ జనవరిలో చూసాం. గోల్డ్ రిలేటెడ్గా ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే గ్లోబల్ లెవెల్లో అన్సర్టనిటీ అయితే ఉందో అది ఇంక్రీజ్ అయిందంటే గోల్డ్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. గ్లోబల్ లెవెల్లో అన్సర్టనిటీ అయితే ఉందో అది తగ్గింది అంటే గోల్డ్ ప్రైసెస్ కూడా తగ్గుతాయి. ఈ ఈక్వేషన్ మైండ్లో ఉన్న రోజులు లైక్ గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ లాగా ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది. గోల్డ్ రిలేటెడ్గా ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే లైక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ మనల్ని లక్షాధికారిని చేయడానికో కోటీశ్వరిని చేయడానికో కాదు. గోల్డ్ పర్పస్ అనేది లైక్ ఇన్ఫ్లేషన్ టైంలో మనల్ని హెడ్జ్ చేయడానికి, ఒక కరెన్సీ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు లైక్ దాని నుంచి మనం ప్రొటెక్షన్ ఇవ్వడానికి, అలాగే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో మన పోర్ట్ఫోలియోని స్టెబిలైజ్ చేయడానికి. అంతేకాని గోల్డ్ అనేది లైక్ మనల్ని గెట్ రిచ్ అసెట్ కాదు. ఒకవేళ నిజంగా గోల్డ్ గెట్ రిచ్ అసెట్ అయితే లైక్ మన పోర్ట్ఫోలియో మొత్తం గోల్డే పెట్టుకోవచ్చు కదా. డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంది? ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్ట్రిక్టెడ్ టు 20% మాత్రమే. మన లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే లైక్ మన పోర్ట్ఫోలియోలో 80% అయితే ఉందో దాని నుంచి మంచి రిటర్న్స్ జనరేట్ అవ్వాలి. బట్ అనుకోని టైంలో ఏదైనా లైక్ క్రైసిస్ కానీ ఏదైనా అనుకోని ఈవెంట్ జరిగినప్పుడు ఈ 80% వెల్త్ని కాపాడుకోవడానికి ఈ 20% వెల్త్ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం హెడ్జింగ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డైవర్సిఫికేషన్. అంతేకాని రీసెంట్గా సిల్వర్ రిలేటెడ్గా గోల్డ్ రిలేటెడ్గా లైక్ మంచి బుల్ రన్ చూసాం. సో కాబట్టి లైక్ మన మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం గోల్డ్లో కానీ మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం సిల్వర్లో పెట్టడం మాత్రం చేయకండి. దట్ ఈస్ నాట్ ఐడియల్ పోర్ట్ఫోలియో. గోల్డ్ అనేది ఓవర్ నైట్లో లైక్ డబుల్ అవ్వకపోవచ్చు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్స్ రాకపోవచ్చు. బట్ కొన్ని డికేట్స్గా కొన్ని సెంచరీస్గా ప్రతి ఇన్వెస్టర్ యొక్క వెల్త్ ఏ టైంలో అంటే లైక్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, కరెన్సీస్ పడిపోయినప్పుడు వాళ్ళ వెల్త్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసింది మాత్రం గోల్డే. గోల్డ్ అనేది 3 lakhs టచ్ అవ్వడం, 5 lakhs టచ్ అవ్వడం ఇంపాసిబుల్ థింగ్ అయితే కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్, మ్యాటర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, మ్యాటర్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో గోల్డ్ రిలేటెడ్గా లైక్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సిఏ మంజునాథ్.